హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాచపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్, మీలో పెరుగు పైన మీగన్ని స్టోర్ చేయడం ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి. మనము పెరుగు పైన మీగన్ని స్టోర్ చేస్తూ ఉంటాం కదా. స్టోర్ చేసేసి ఒక 15 days కల్లా మనము నెయ్యిని అయితే తయారు చేసుకుంటూ ఉంటాము. మనం అలా తయారు చేసుకునేటప్పుడు మనం ఎక్కువ రోజులు పెట్టేసామంటే ఒక్కొక్కసారి పైన పింక్ కలర్లో అంటే బూజు వచ్చినట్లుగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. మనం ఇంత కష్టపడి స్టోర్ చేసినదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా పాడవకుండా 1 month వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఆ పెరుగు మీగడ పైన 2 ఎండుమిరపకాయలను, తొడిమెలు ఉండే మిరపకాయలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇంకా మీరు నెల రోజులున్నా కూడా అది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పెరుగు పైన మీగడ అయినా సరే, పాలపైన మిగడైనా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము తాళంని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం తాళంని వాడేటప్పుడు ఒకసారి ఆ లాకెట్ అనేది పడిపోతూ ఉంటుంది, లేదంటే ఎక్కడైనా జారిపోతూ ఉంటుంది. మళ్ళీ కొత్తది కొనాల్సి వస్తుంది. మనకి అప్పటికప్పుడు కొనలేనప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, వెతకాల్సి వస్తుంది. ఎక్కడైనా పడిపోయినా కూడా కనిపించదు. కాబట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మనకు హెయిర్స్కి వేసుకున్న రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా మిడిల్లోకి అయితే పెట్టేసేయండి. తర్వాత ఇలా ఒక దాంట్లోకి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా చేసామంటే చూడండి, ఇంకా లాకెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. మనకి ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ కీకి లాకెట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం కొనుక్కొని తెచ్చుకున్నంత వరకు ఇదే వాడుకోవచ్చు. ఇది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఎక్కడైనా పెట్టేసినా కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట, టెన్షన్ లేకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి ₹1 ఖర్చు లేకుండా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా. ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పువ్వులు బాగా వస్తూ ఉన్నాయి కదా, మల్లె పువ్వులు కానీ అలా మనకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మనం పువ్వుల్ని ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి వేస్ట్ అవ్వకుండా, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఒకవేళ మనం ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకున్నా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక బాక్స్, ఏదైనా సరే ప్లాస్టిక్ది ఒక బాక్స్ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఇలా పువ్వులను అయితే పెట్టేసుకోండి. ఇలా పువ్వులను పెట్టుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ని మళ్ళీ ఇలా పైనుంచి వేసేసేయండి. ఇలా వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి ఏదైనా ఉంటే ఇది పీలుస్తుంది. కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మూత పెట్టేసేసి ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మనకి అస్సలు పాడవు అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కొబ్బరిని అయితే తురుము పడతా ఉంటాం కదా. కొబ్బరిని తురుము పట్టడమో లేదంటే మిక్సీ పట్టుకోవడమో చేస్తూ ఉంటాము. ఎక్కువ మనము మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేస్తూ ఉంటాము. మనకి ఒక్కసారి మిక్సీకి వేసుకున్నామంటే ఒక 2-3 నెలలు అయ్యేలాగా ఎక్కువగా పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి అలా పట్టి పెట్టేటప్పుడు మనం మిక్సీ జార్ని ఎంత నీట్గా తుడిచినా కూడా ఈ విధంగా తడి అయితే వస్తూనే ఉంటుంది. చూడండి, మనకి ఆ బ్లేడ్ల దగ్గర అంతా చెమ్మచెమ్మగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా కొబ్బరిని కానీ, ధనియాలనైనా, జీలకర్రనైనా ఏదైనా సరే మనం మిక్సీ పట్టినప్పుడు ఆ చెమ్మ అనేది దీనికంటే ఇది తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండిందంటే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా మిక్సీ జార్ని లైట్గా, ఎక్కువసేపు కాదండి, ఇలా కొన్ని సెకండ్లు ఇలా వేడి చేస్తూ తీస్తూ వేడి చేయాలన్నమాట. ఇలా కొన్ని సెకండ్లు వేడి చేసేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఏదైనా సరే స్టోర్ చేసేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అసలు ఇంకా చెమ్మ అనేది, తడి అనేది తగలదు. కాబట్టి మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. ఒకవేళ బాగా ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకోండి. ఎండలో కంటే ఈ విధంగా నేను చెప్పినట్లుగా కనుక మనం స్టవ్ పైన వేడి చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని మనమైతే ఇంకా డబ్బాలోకి వేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. అలాగే మనము ఇలా డబ్బాలోకి వేసుకున్న తర్వాత కూడా అది మనకి వేడిగా ఉంటుంది కదా. మనం మిక్సీ పట్టినప్పుడు వేడిగా ఉండి ఆవిరి మాదిరి ఉంటుందన్నమాట. మనం వెంటనే మూత పెట్టేసామంటే ఆ చెమ్మ కూడా అంటే ఆవిరి కూడా పట్టుకొని తొందరగా పాడవుతుంది. అలా కాకుండా
ఇలా వెంటనే మూత పెట్టేసుకోకుండా చల్లారిన తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టోర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలా రకరకాల రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, మనం ఇవి జడకు వేసుకుంటూ ఉంటాము. ఇవి మనము ఒక్కొక్కసారి మనకి ఇలా ఏదైనా సరే మ్యాచింగ్కి వేసుకోవాలంటే ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి దూర్చండి. తర్వాత ఇలా దూర్చిన తర్వాత మీకు ఏదైనా సరే శారీకైనా డ్రెస్కైనా 2 కలర్స్ ఉన్నటివి కావాలనుకున్నప్పుడు ఇలా ఒకే కలర్తో అంటే ఒక్కొక్క దాంతో 2 కలర్లు వచ్చేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు చూడండి ఇలా హెయిర్ బ్యాండ్కి మనకి ఇలా హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనము జడకు వేసుకున్నప్పుడు కూడా మ్యాచింగ్కు చాలా బాగుంటుంది అనమాట. మనము ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. జడకి ఇలా వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము జీడిపప్పు బాదం పప్పును తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం తెచ్చుకున్న తర్వాత మనము కొన్ని రోజులు వాడకుండా ఉన్నామంటే తొందరగా పురుగు పడుతుంది అనమాట. ఇంకా జీడిపప్పు అయితే చాలా ఫాస్ట్గా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనము తెచ్చుకున్న తర్వాత మనం ఎన్ని రోజులకు వాడినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఎప్పుడైనా సరే మనం డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు డబ్బాని నీట్గా కడిగి తడి ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ డబ్బాల్లో కొన్ని లవంగాలని జీడిపప్పు డబ్బాలో అలాగే బాదం పప్పు డబ్బాల్లో కొన్ని లవంగాలను వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే మనకి ఈ లవంగాల ఘాటుకి చీమలు కూడా పట్టవన్నమాట. పురుగులు మాత్రమే కాదు చీమలు కూడా పట్టకుండా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సాల్ట్ని అయితే ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా, సాల్ట్ డబ్బాలో కొద్దిగా షాంపూని వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. షాంపూని వేస్తే ఏం ఆశ్చర్యపోతారు అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. కావాలంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్రమిదను కానీ లేదంటే ఒక చిన్నది ఏదైనా సరే ప్లాస్టిక్ది కప్పు ఉన్నా ఏదైనా వేస్టేజ్ ఏది ఉన్నా సరే తీసేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని వేయండి. అలాగే షాంపూని కూడా ఒక ప్యాకెట్, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట. ఇలా షాంపూ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జవాద్ పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఒకవేళ తెలియకపోతే కమెంట్ చేయండి. ఈ జవాద్ పౌడర్ చాలా ధర కూడా చాలా తక్కువ. ఇది ఒక చిటికెడంతా వేసుకోండి. ఇది కొద్దిగా వేసామంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా ఇలా జవాద్ పౌడరు తర్వాత సాల్ట్ షాంపూ ఈ 3 వేసేసాం కదా, ఇప్పుడు మీకు కావలిస్తే ఇంకా మంచి ఫ్లేవర్ ఉండాలి, ఎక్కువగా ఉండాలి అనుకుంటే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసుకోండి. సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది కొద్దిగా వేసేసుకొని దీన్ని బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ పెట్టుకున్నామంటే మనకి మంచి రూమ్ ఫ్రెషనర్గా ఉంటుందన్నమాట. మనం వందల డబ్బులు ఖర్చు పెట్టి రూమ్ ఫ్రెషనర్ కొనాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఒక 2-3 రూపీస్తో మనమైతే మంచి రూమ్ ఫ్రెషనర్ అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టడం వల్ల, సాల్ట్ ఇంట్లో పెట్టడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ పెట్టినా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము బీట్రూట్ జ్యూస్ చేసుకుంటూ ఉంటాము. అలాగే బీట్రూట్తో కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటాం కదా, మరి బీట్రూట్తో మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? అసలు బీట్రూట్ను మనం ఇలా కనుక చేసామంటే, ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా చేసామంటే రోజు మన పెదవులు అనేది చాలా పింక్ కలర్గా మారిపోతాయి అన్నమాట. పెదవులకి లిప్స్టిక్ వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతాయి. మనము ప్రతిరోజు పెదవుల్ని ఒక చిన్న పీస్ అంతా తీసుకోండి, దానికి షుగర్నైనా డిప్ చేయండి. లేదంటే ఇలా ఒత్తుకుంటూ మనం పెదవులకైతే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. పెదవుల పైన ఉండే నలుపు పోతుంది, పెదవుల పైన పొట్టు అలా లేస్తుంది కదా, అది కూడా పోతుంది. అలాగే పెదవులు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. ఆ పొట్టు అంత పోయి పెదవులు అనేది పింక్ కలర్లోకి వస్తాయి. ఇలా రెగ్యులర్గా ఒక 10-15 డేస్ చేయండి. మీ పెదవుల్ని మీరే నమ్మలేరు, అంత బాగా అంత స్మూత్గా అంత పింక్ కలర్గా తయారవుతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రోట్లో దంచుతూ ఉంటాం కదా, మనము ఎక్కువగా అయితే మిక్సీ పడతాం కానీ కొద్దిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలంటే ఇలా రోట్లో దంచుతూ ఉంటాము. అలాగే మీకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా దంచుతాం కదా, ఇలా దంచిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాము. ఇంకా రోల్ని అలానే పెట్టేసామంటే రోల్ ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట, ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనము దాన్ని ఎంత నీట్గా కడిగినా కూడా ఇంకా పోదన్నమాట. మళ్ళీ వేరేది ఏదైనా దంచినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఆ రోట్లో
కొన్ని చిన్న చిన్న పేపర్స్ని అయితే తుంచి వేయండి. మామూలుగా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేసి తర్వాత కొన్ని వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి ఇలా మనం దంచినట్లుగా ఇలా నూరినట్లుగా ఇలా కొద్దిసేపు అనాలన్నమాట. ఇలా అనేసి ఇంకా వదిలేసేసి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆ పేపర్స్ తోటే ఇలా దాన్ని నీట్గా ఇలా రుద్దేసి తర్వాత ఆ రోల్ని కడిగేసేసేయండి. ఇంకా అసలు బ్యాడ్ స్మెల్ కానీ అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కానీ ఏమీ ఉండదన్నమాట. రోల్ కూడా మంచిగా తయారవుతుంది. ఈ టిప్ను కనుక ట్రై చేశారంటే అసలు రోల్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఇంకా ఏదైనా దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉందంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఇలా రుద్దేశామంటే మనకి రోల్ అనేది నీట్గా అయిపోతుందన్నమాట. ఆ న్యూస్ పేపర్ అనేది రోట్లో ఉండే స్మెల్ను మొత్తం తీసేస్తుంది. అలాగే రోల్ను కూడా ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్న తర్వాత తీసేసి నీట్గా కడిగేసేసి తూడ్చేసి ఇంకా మీరు ఏది కావాలంటే అది దంచుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి ఏబీసీ జ్యూస్ తాగడం ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ అయితే తాగుతానమాట. ఇది మనము క్యారెట్, ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, తర్వాత దీనికి అడిషనల్గా నేనైతే ఉసిరికాయ దొరికే సీజన్లో ఉసిరికాయలు అయితే వేస్తానన్నమాట. చూడండి ఇప్పుడైతే బీట్రూట్, క్యారెట్ అలాగే యాపిల్, ఉసిరికాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత వీటన్నింటిని కలిపి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జారు లేదంటే మిక్సీ జార్ అయినా ఓకే. ఇలా వేసేసుకొని తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకొని మెత్తగా బ్లెండ్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఇలా ఫిల్టర్ చేసేసేయండి. ఆ పిప్పి అంతా మనం డైరెక్ట్గా అయితే తాగలేం కాబట్టి ఇలా వడగట్టేసుకొని మీకు దీంట్లో ఈ పిప్పిని కూడా ఫేస్కి అప్లై చేసుకున్నారంటే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట. తర్వాత ఇంకా ఈ పిప్పిని అంతా తీసేసుకొని ఈ జ్యూస్ను మనం ప్రతిరోజు కనుక తీసుకున్నామంటే చాలా మంచిది. మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ధనియాలను అయితే మామూలుగా ధనియాల పొడిని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ధనియాలతో ఇలా కనుక చేశారంటే మనకి ఒక్కొక్కసారి సరిగ్గా డైజెషన్ కాక ఇబ్బంది పడుతూ ఉంటాము. తేంపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగనే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలామంది మనకి తినేది సరిగ్గా అరగకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలను అయితే ఇలా తీసుకొని ఒక చిన్న రోట్లో వేసుకొని ఇలా దంచండి. మీకు వీలైతే మెత్తగా దంచేసుకోండి, లేదు అని అంటే ఇలా బరకగానైనా దంచేసుకోండి. ఇలా దంచుకున్న తర్వాత చూడండి ఇవి ధనియాలు అనేది పగలాలన్నమాట. అంటే 2 ఉడకల మాదిరి కావాలి మనం దంచినప్పుడు. ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే వీటిని మనము డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు వాటర్లో, లేదంటే నానబెట్టేసుకోండి. మీకు వీలైతే కొద్దిసేపు నానబెట్టుకోండి. ఒక గ్లాస్ వాటర్లోకి నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకొని తర్వాత ఇది ఒకసారి కలిపేసి మనము దీన్ని ఎత్తిపెట్టేసుకొని అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పక్కన ఎత్తిపెట్టేసుకొని ఇంకా మీకు డైరెక్ట్గా తాగాలనిపిస్తే వడగట్టేసుకొని తాగొచ్చు. లేదు అని అంటే వీటిని ఉడకబెట్టుకోవచ్చు అనమాట. కొద్దిసేపు వాటర్లో ఒక 2 మినిట్స్ అలా ఉడకబెట్టేసామంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట. మీ ఇష్టం, మీరు డైరెక్ట్గానైనా తాగేసేయచ్చు, లేదంటే వాటర్లో ఉడకబెట్టుకోనైనా తాగేసేయచ్చు అనమాట. ఇది తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఒక్కొక్కసారి హెవీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదు అంటే మనము ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మనకి సరిగ్గా అరగకుండా మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక మనం ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని కనుక తాగామంటే డైజెషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అసలు ఏది తిన్నా కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. అలాగే మోషన్ కూడా ఫ్రీగా వస్తుందన్నమాట. ఎవరైనా మోషన్తో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఈ వాటర్ని అయితే తీసుకోండి. ఇంకా మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనకి కడుపులో కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా సరే డైజెషన్ కానప్పుడు మీరేం చేస్తారో నాకైతే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పేస్ట్ని అయితే
వాడుతూ ఉంటాం కదా. పేస్ట్ని మనం పళ్ళు రుద్దుకోవడానికే మాత్రమే కాకుండా మనం ఇలా కూడా వాడచ్చు అనమాట. మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చేయి కాలుతూ ఉంటుంది. పెన్నెంకి తగిలో, కుక్కర్కి తగిలో, లేదంటే డేక్షలకు తగిలో పొరపాటున చెయ్యి ఎక్కడైనా వేళ్ళకు ఎక్కడికైనా కాలుతూ ఉంటుంది కదా. మనం అది కొద్దిసేపటికే బొబ్బ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా కాలిన వెంటనే ఈ విధంగా పేస్ట్ను వ్యాజ్లిన్ కలిపేసేసి ఎక్కడైతే కాలిందో ఆ ప్లేస్లో మనం వెంటనే అప్లై చేయాలన్నమాట. వెంటనే అప్లై చేయడం వల్ల మనకి అసలు బొబ్బ రావడం కానీ, లేదంటే అక్కడ ఎర్రగా కావడం కానీ, లేదంటే మంట తీయడం కానీ, స్కిన్ లేయడం కానీ జరగదన్నమాట. మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. కానీ వెంటనే ఈ పనిని అయితే చేయాలన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎప్పుడైనా మనకి పొరపాటున కాలిందంటే బొబ్బ వెంటనే వస్తుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోశ వేసేటప్పుడు ఒక్కొక్కసారి దోశ పెన్నెంకి ఇలా అత్తుక్కొని పోతూ ఉంటుంది. పాత పెన్నెం అయిందంటే ఇంక అస్సలు రాదనమాట. ఇదైతే నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనమాట. దగ్గర ఒక 15 ఇయర్స్ అయింది ఈ పెన్నెం వాడబట్టి. మరి పెన్నెంని మనకి అనుకూలంగా మార్చుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా చేసామంటే ఎంత పాత పెన్నెమైనా సరే మనం దోశలు వేసినట్టుగా లేస్తాయన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఇలా దోశ ప్యాన్ అయితే పెట్టేసేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ను వేయండి. అలాగే ఒక ఐస్ క్యూబ్ను రాత్రల్లా నీళ్ళు గిన్నెలో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇలా క్యూబ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లేదంటే నార్మల్గా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా గరిటెతోటి ఇలా మొత్తం అప్లై చేసినట్లుగా ఇలా అన్నట్టుగా అనాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెన్నెం అనేది మనకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వస్తుందన్నమాట. ఆ కూలింగ్ అంతా అయిపోయి ఆ ఉప్పు వల్ల దానివల్ల పెన్నెం అయితే మళ్ళీ నార్మల్గా అయిపోతుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇలా బాగా అప్లై చేసినట్లుగా అనాలన్నమాట. ఇలా మనం సాల్ట్ను ఐస్ క్యూబ్ను చేయడం వల్ల పెన్నెం అనేది ఆ వేడికి ఒక్కొక్కసారి ఎక్కువగా కాలి కూడా దోశలు వేయకుండా ఉంటాయి, కూల్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా కొద్దిసేపు పెట్టేసామంటే స్టవ్ పైన ఆ తడి అంతా పోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసి ఇంకా ఇలా ఒక టిష్యూ పేపర్ తోటి మొత్తం పెన్నెం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాలన్నమాట. ఇలా చేసామంటే ఇంకా చూడండి, ఇప్పుడు పెన్నెం అయితే ఇంకా మనకి అనుకూలంగా తయారైపోయిందనమాట. ఇప్పుడు మీరు దోశలు ఎలా వేసినా సరే మనం వేసినట్టుగా ఎక్కడా కూడా అతుక్కోకుండా వస్తాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పక్కన పెట్టేసిన పెన్నెం ఉన్నా, లేదంటే దోశలు లేకుండా ఉండే పెన్నెం ఉన్నా కూడా వెంటనే ఇప్పుడే ఈ విధంగా అయితే చెయ్యండి. ఇంకా మీరు దోశలైనా సరే, పెసరట్టు వేసినా సరే, ఏది వేసినా సరే అతుక్కోకుండా వస్తాయన్నమాట. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం దోశ వేసే పెన్నెం పైన చపాతి కానీ జొన్న రొట్టె కానీ అస్సలు చేయకూడదు. చపాతి చేసినా సరే మళ్ళీ మనం దోశ వేసేటప్పుడు రాదనమాట. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దోశ వేసుకునే పెన్నెం పైన చపాతీలు మాత్రం అస్సలు కాల్చొద్దు. చపాతీకి సపరేట్గా ఒక పెన్నెం అయితే పెట్టేసుకోండి. ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో దోశ. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, మనము చక్కెర డబ్బాకి కొద్దిగా కనుక మూత లూజ్గా పెట్టేసామంటే మొత్తం చీమలంతా పట్టేస్తూ ఉంటాయి. ఇంకా చీమలు పట్టిన తర్వాత మనం ఆ షుగర్ని వాడలేము, అవి బయటికి రావు, మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా చీమలు పట్టకుండా ఉండాలంటే ఆ షుగర్ డబ్బాలో కొన్ని లవంగాలను వేసి పెట్టేసేయండి. లవంగాలను వేసి పెట్టడం వల్ల ఇంకా మనకి చీమలు అనేది పట్టవన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఆ లవంగాల స్మెల్ వల్ల ఇంకా మూత సరిగ్గా పెట్టకపోయినా సరే చీమలు అయితే పట్టవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి దోశ రెస్టారెంట్లో చేసుకునేలాగా వస్తుందో కమెంట్ చేయండి. ఇలా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు దోశ చేశారంటే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే సేమ్ వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే 3 గ్లాసులు బియ్యంని అయితే తీసుకున్నాను. 3 గ్లాసులకి 1 గ్లాసు మనమైతే మినపప్పును తీసుకోవాలన్నమాట. ఇలాగా ఒక గుప్పెడన్ని శనగపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మెంతులు కంపల్సరీ. మెంతులు వేయడం వల్ల షుగర్ పేషెంట్లు కూడా ఈజీగా తినడానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే మెంతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక 2-3 దోశలు తిన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మెంతులు వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కూడా రెడ్గా వస్తుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత బాగా కడిగి ఒక 2-3 సార్లు కడిగేసి తర్వాత నానబెట్టేసుకోండి. కడగడం వల్ల ఆ పైన పాలిష్ అనేది ఉంటుంది కదా బియ్యంకి, అదంతా పోతుందన్నమాట. ఫస్ట్ నానబెట్టేటప్పుడే ఒక 2 సార్లు కడిగేసుకొని తర్వాత ఇంకా ఇప్పుడైతే అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక 6 గంటలు నానబెట్టేసుకోండి. కంపల్సరిగా 6 గంటలైనా నానాలి. ఇంకా తర్వాత
మనం మిక్సీ పట్టేసుకోవడమే. దోశలు చేస్తే రెస్టారెంట్లు ఎలా ఉంటాయో అలానే పేపర్ లాగా వస్తాయి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నూనెతో ఇలా కనుక చేశారంటే మనకి ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ అనేది పోతాయన్నమాట. చూడండి, కొద్దిగా ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ అయితే తీసుకోండి, ఒక 4-5 డ్రాప్స్ అంతా. అలాగే దానికి సరిపడినంత షుగర్ను కూడా తీసుకొని ఇలా రెండింటిని కలపండి. రెండింటిని కలిపిన తర్వాత ముక్కు పైన చాలామందికి నల్లగా ముళ్ళులాగా బ్లాక్ హెడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవి చూడడానికి అస్సలు బాగోదు. మరి అలా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఈ విధంగా షుగర్ని ఆయిల్లో వేసేసి రెండింటిని కలిపి ఇలా మసాజ్ చేసామనుకోండి, ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేయడం వల్ల ఆ ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి. అసలు ఇలా ఒక 1 వీక్ చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. మన ఇంట్లో ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా ఉంటాయి కదండి, అదైతే తీసుకోండి. దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేయండి. అలాగే కొద్దిగా హార్పిక్ని అయితే వేయండి. హార్పిక్ అలాగే వాటర్ వేసిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేయండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేయండి. వేసేసి ఈ 4ని బాగా కలిపేసేయాలన్నమాట. ఈ 4ని బాగా కలిపామంటే చూడండి, ఇవన్నీ వేయంగానే ఈ విధంగా క్రీమీ లాగా ఇలా ఫోమ్ ఉంటుంది కదా, అలా అయితే వచ్చేస్తుంది. ఇది మొత్తం పొంగుతుందనమాట. అందుకోసమని ఇది మనము మంచి వాడే దానిలో కాకుండా ఈ విధంగా అయితే వేసేసుకోండి. చూడండి, ఇది నేను కొద్దిగా వేసేసరికి ఎంత మొత్తం పొంగిపోతుందనమాట. ఈ విధంగా అయితే పొంగుతూనే ఉంటుంది. అందుకోసమని మీరు ఎక్కడైనా సరే ఏదైనా పాతది ఏదైనా ఒక ప్లేట్ అలా పెట్టేసుకొని వేసేసుకోండి. తర్వాత ఇప్పుడైతే మనం రోజు వాడే స్టవ్ బర్నర్లు ఉంటాయి కదా, అవి అయితే నల్లగా అయిపోయిందనమాట. చూడడానికి కూడా అస్సలు బాగోలేదు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాను అనమాట స్టవ్. ఇంకా బర్నర్ నల్లగా అయిపోయింది. అలాంటప్పుడు మనకి ఎక్కువగా నల్లగా అయిపోయినప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలన్నప్పుడు ఇలా కనుక క్లీన్ చేసేసుకున్నామంటే సరిపోతుందనమాట. ఇలా ఈ హార్పిక్ దాంట్లో ఈ బర్నర్ని అయితే వేసేసాయి. నేనైతే ఒక్కటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసేసి నేను జస్ట్ 1 నిమిషం పెట్టేశాను అంతే, ఎందుకంటే వీడియో కోసం లేట్ అయిపోతుంది అనేసి 1 నిమిషం పెట్టేసి తర్వాత ఇలా చూడండి, ఇలా అన్నామంటే దానికి ఉండే మురికి మసి మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం పోతుంది. నల్లగా ఉండేదంతా చూడండి ఎంత నీట్గా కొత్త దానిలాగా అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం రుద్దామనుకోండి సరిపోతుంది. ఇంకా అసలు నీట్గా కొత్తలాగా ఉంటుందన్నమాట. మనకి చూడండి, పాతదానికి కొత్తదానికి తేడానైతే మీరే గమనించండి. ఇది మనం కడగక ముందు ఎలా ఉంది, కడిగినది ఎలా ఉందో చూడండి. ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటిని నీట్గా తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా వేస్ట్ కాకుండా ఇలా ఒక బాటిల్లోకి అయితే పోసుకొని ఆ బాటిల్కి మూతకైతే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా హోల్స్ పెట్టేసుకొని మనము ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే మనము టాయిలెట్లో ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని కడిగేటప్పుడు ఇలా ఫ్లష్ ట్యాంక్లో వాటర్ తిప్పామంటే నీట్గా అయిపోతుంది అనమాట. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.